లవ్, ఇష్క్, కాదల్ ప్రపంచంలోని ఏ భాషలో పలికినా సరే ఆ పదంలోని తీయదనమే వేరు. అది ఒక అందమైన భావన, అద్భుతమైన చేతన. ప్రపంచంలోని ఏ ఇద్దరు ఒకేలా నిర్వచించలేని పదం ప్రేమ. ప్రేమించుకున్న అమ్మాయి అబ్బాయి కూడా ప్రేమకు ఒకే నిర్వచనం చెప్పలేరు. కావాలంటే ప్రేమించుకున్న జంటలో ఉంటే అడిగి తెలుసుకోండి. సినిమాకి ప్రేమకి విడదీయరాని అవినాభావ సంబంధం ఉంది. మనుషులు పుట్టినప్పుడే ప్రేమ పుట్టి ఉంటుంది. అలాగే సినిమా పుట్టినప్పుడే అందులో భాగమైంది ప్రేమ. ప్రేమ ఎప్పుడూ నిత్యనూతనమే. అందుకే ప్రతి సినిమాలోనూ ప్రేమ తొంగి చూస్తుంది. ప్రేమను నిర్వచించడం చాలా కష్టం. వేళ్ల కొద్ది ప్రేమ సినిమాలు వచ్చినా ప్రేమను చెప్పేందుకు ఇంకా ఏదో మిగిలే ఉంది అనిపిస్తుంది. ప్రేమ ఎప్పుడు ఎవరి మీద ఎలా కలుగుతుందో ఎవ్వరూ చెప్పలేరు. అది అలా జరిగిపోతుందంతే. ప్రేమ గురించి చెప్పాలంటే అనుభవించి బలవరిస్తే తప్ప చెప్పలేము. కవులు, రచయితలు ఎంత తపన పడితే ప్రేమకు సంబంధించిన మాటలు చెప్పగలుగుతున్నారో అనిపిస్తుంది. ప్రేమించిన మనిషికి ఆకలి దప్పులు తెలియవు. ఆ మనసుకి తెలిసిందల్లా ప్రేమను ధ్యానించడమే. ప్రేమించిన మనసులో సవ్వడి ఏంటో ఎవ్వరూ చెప్పలేరు. డిజిటల్ యుగం దూసుకెళ్తున్నా, అరచేతిలో విజ్ఞానం కొలువై ఉన్న గూగుల్ అంతా సెర్చ్ చేసిన ప్రేమికుల మనసు వేదనను కొలిచే సాధనము ఇంకా రాలేదని చెప్పొచ్చు. ఇక రాదు అని కూడా చెప్పొచ్చు. ప్రేమ పుట్టిన వ్యక్తిలో ఇంకో కొత్త వ్యక్తి పుడతాడు. వారికి తెలియని ఇంకో కొత్త వ్యక్తి వారిలో ఉంటాడు. చూసిన ప్రపంచమే అయినా అంత కొత్తగా కనిపిస్తుంది. ప్రేమలో ఏదో మత్తుంది. ప్రేమికులను ఆవహిస్తుంది, గమ్మత్తులో పడేస్తుంది. వారేం చేస్తున్నారో వారికే తెలియని పరిస్థితి. టెక్నాలజీ పెరిగింది, కాలం మారింది, ప్రేమ మాత్రం మారలేదు. ప్రేమను వ్యక్తపరిచే దారులు కూడా మారాయి, ఆలోచనలు మారాయి. అందుబాటులో అవసరాలు తీర్చే ఎన్నో సదుపాయాలు అరచేతిలో ఉన్నాయి. వ్యాలంటైన్స్ డే అను మరోటను బంధించి మహత్తరమైన ప్రేమను ఒక్కటే రోజు కాదు, ప్రతి రోజు సెలబ్రేట్ చేసుకునేలా చేయండి.